హాయ్ అండి. ఈరోజు సింపుల్గా వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బాండి పెట్టి ఆయిల్ వేసి అది బాగా హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఎందుకంటే అసలైన తాలింపు టేస్ట్ అనేది అప్పుడే మనకి తెలుస్తుంది. తర్వాత మిగతా పోపు దినుసులను వేసుకోవాలి. ఇవి ఆల్రెడీ అయిపోయినట్టే. మిగతా పోపు దినుసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేస్తున్నాను. ఇవి ఆల్మోస్ట్ దగ్గరికి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిప్పట్లు ఆడిన తర్వాత కాసేపు వెయిట్ చేయండి. మీరైతే ముందైతే ఏవి కట్ చేసి పెట్టుకున్నారో ఆ వంకాయ ముక్కలన్నిటిని వేసుకోవాలి. చెప్పడం మర్చిపోయానండి, వంకాయలు కోసుకున్నప్పుడు దాంట్లో సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకోండి వాటర్లో, లేదంటే వంకాయలు తొందరగా కందారిపోతే కర్రీ అనేది టేస్ట్గా ఉండదు. మ్యాక్సిమం ముందే కట్ చేసుకోకుండా కర్రీ ఎప్పుడైతే వండుతున్నారో ఆ ముందు చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు చక్కగా ముక్కలన్నిటిని పోపులతో కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కాసేపు మగ్గిద్దాం. మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి ముక్కలన్నీ చక్కగా మగ్గాయో లేదో చూసుకోండి. చూడండి, వంకాయ ముక్కలన్నీ మంచిగా మగ్గినాయి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. మీకు రుచికి సరిపడగా వేసుకోండి. ఇప్పుడు అది బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు పసుపు వేసుకోండి. అది కూడా బాగా మిక్స్ చేసుకోండి వంకాయలతో కలిసేలాగా. చూసారు కదా, సాల్ట్ పసుపు బాగా మిక్స్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ మగ్గించాలి. మూత పెట్టేస్తున్నాను. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి, లేదంటే వంకాయ ముక్కలు అడుగంటేస్తాయి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు లైట్గా కారం చల్లుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా చల్లుకోండి. మాకైతే తక్కువే తింటారు, అందుకే మేము కొంచెం తక్కువే వేస్తాం. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోండి కారం అంతా మీ ఫ్రై ముక్కలు కంటేటట్టు. ఇప్పుడు మరి కొంచెం సేపు మూత పెట్టుకుని మగ్గనిద్దామండి. ఏం లేదండి, ఈరోజు కొంచెం కొత్తగా ట్రై చేయాలనిపించింది, అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చి ట్రై చేస్తున్నాను. నచ్చితే తప్పకుండా షేర్ చేసి లైక్ చేయండి. చూడండి, వేడివేడిగా మన వంకాయ వేపుడైతే రెడీ అయిపోయింది. చెప్పడం మర్చిపోయానండి, దీనికి నిమ్మకాయ పిండుకుని తింటే కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. తర్వాత మీకు టేస్ట్ నచ్చిందో లేదో కామెంట్ చేయండి.